ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం గ్లోబల్ గార్నియర్ సేల్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకున్నాం. ఈ కంపెనీ అందరికీ కూడా రెగ్యులర్ ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. దీంట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎలాంటి లయబిలిటీ కానీ, ఎలాంటి రిస్క్ లేకుండా రెగ్యులర్ ఇన్కమ్ ఆపర్చునిటీ అది ప్రతి ఒక్క కస్టమర్కి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా అంటే మనం ఒకసారి తెలుసుకుందాం. ఇవాళ మనం అందరం 90% డిజిటల్ యాప్స్ అనేది యూజ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి డిజిటలైజేషన్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఈ యాప్స్ అనేది మనకు తెలిసినవే. పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, భీమ్ ఇలాంటి కనపడుతున్న యాప్స్ అనేది ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర ఉంటాయి. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం, మనీ ట్రాన్స్ఫర్స్ కానీ, ఆన్లైన్ షాపింగ్ కానీ, ఆఫ్లైన్ స్టోర్స్లో కానీ మనం వీటి ద్వారా ఎక్కువ కొంటూనే ఉన్నాం. అలానే మనీ ట్రాన్స్ఫర్స్ కూడా చేస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనందరూ తెలిసిన విషయమే, మన దగ్గర ఉన్న లోకల్ స్టోర్లో వెళ్ళేసి ఒక 5,000 రూపీస్ షాపింగ్ చేసాం అనుకోండి, అక్కడ నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది మనకు రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనం అలానే మనకు ఆన్లైన్ స్టోర్లో వెళ్ళినా కూడా, అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, బిగ్ బజార్లో కూడా వెళ్ళినప్పుడు మనకు ఒక 3,000 రూపీస్ షాపింగ్ చేసాం అనుకోండి, అక్కడ కూడా మనకి ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు వీటి ద్వారా. సో ప్రతి ట్రాన్సాక్షన్, అంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కానీ, ప్రతి ఒక్క షాపింగ్ కానీ, ఈ పేటిఎం ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ ఏది చేసినా కూడా కస్టమర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ అనేది లేవు. అంటే నామినల్ బెనిఫిట్స్ ఉంటాయి, స్క్రాచ్ కార్డ్స్, ఆఫర్స్ అనేది, అది రెగ్యులర్ ఇన్కమ్ కింద మనం ట్రీట్ చేయకూడదు. సో దానికి ఒక సొల్యూషన్ ఉందండి. ఆ సొల్యూషన్ గ్లోబల్ గార్నియర్ సేల్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 100% క్యాష్ బ్యాక్ యాప్ అనేది ఇస్తుంది కంపెనీ. సో దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు వికాస్ రావత్ గారు అండి, ఫౌండర్ అండ్ CEO. సార్కి వచ్చేసరికి 14 years ఎక్స్పీరియన్స్ ఉంది, మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్సూరెన్స్ రంగంలో. సో ఇతను మనకి ప్రతి ఒక్క కస్టమర్కి కూడా 100% క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే 27,000 ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయండి ఈ కంపెనీలో, ఇంక్లూడింగ్ ఫ్లిప్కార్ట్, బిగ్ బజార్, అమెజాన్ ఇలాంటివి కూడా మనకి దీంట్లో ఉన్నాయి. వీటి ద్వారా మనం ఏది కొన్నా, ఏది పర్చేజ్ చేసుకున్నా కూడా మనకి 100% క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ ఇస్తుంది. అలానే మనకి 12,000 లోకల్ స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారు కంపెనీ, అది ప్రాసెస్ కూడా జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క స్టేట్లో కానీ, ప్రతి ఒక్క విలేజ్లో కూడా గ్లోబల్ గార్నియర్ లోకల్ స్టోర్స్ కూడా మనకి వస్తాయి. సో దీని ద్వారా కూడా మనకు పర్చేస్ చేసుకున్నా కూడా మనకి 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలానే యూటిలిటీ సర్వీసెస్, ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్గా మన యూటిలిటీ సర్వీసెస్ ఉన్నాయి, అవి ఇక్కడ కనపడుతున్నాయి. వీటి ద్వారా కూడా మనం యూజ్ చేసుకున్నా కూడా 100% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. ఎలా ఇస్తుందో చూద్దాం. గ్లోబల్ గార్నియర్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఇమ్మీడియట్గా వచ్చేది 50 GG కాయిన్స్ అని వస్తాయి. అలానే మనం ఎంతమందికైనా రిఫర్ చేయొచ్చు అండి. ఒక్కరిని రిఫర్ చేస్తే మనకు వచ్చేది 50 GG కాయిన్స్ వస్తాయి. అలా ఎంతమందికైనా మనం రిఫరల్ చేస్తే అన్ని 50 GG కాయిన్స్ అనేది మనకి వస్తూనే ఉన్నాయి. ఇది ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ ద కస్టమర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనం ఇప్పుడు గ్లోబల్ గార్నియర్ ద్వారా లోకల్ స్టోర్లో వెళ్ళేసి పర్చేజ్ చేసాం, ఒక 5,000 రూపీస్ పర్చేజ్ చేస్తే మనకి 100% క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ ఇస్తుంది. అది ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుంది అంటే మనకి కాయిన్స్ రూపంలో క్యాష్ బ్యాక్ రావడం అనేది జరుగుతుంది. అలానే మనకు ఈ కంపెనీ ద్వారా మనకి ఆన్లైన్ షాపింగ్ చేసిన ఒక 5,000 రూపీస్ ఆన్లైన్ షాపింగ్ చేసాం, అక్కడ కూడా మనకి 100% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. అంటే లోకల్ స్టోర్లో ఉన్న పర్చేజ్ చేసినా కానీ, లేదా ఆన్లైన్ షాపింగ్లో పర్చేజ్ చేసినా కానీ 100% క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు లోకల్ స్టోర్లో 5,000 చేసాం, ఆన్లైన్ స్టోర్లో కూడా 5,000 చేసాం, మొత్తం 10,000 రూపీస్ మనం చేసాం. ఎప్పుడైతే మనం 10,000 రూపీస్ కంప్లీట్ కొంటామో అప్పుడు మనకి యాక్టివ్ యూజర్ కింద గ్లోబల్ గార్నియర్ ట్రీట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక 10,000 షాపింగ్ చేస్తే కంపెనీ 1 UPV కింద ట్రీట్ చేస్తుంది. UPV అంటే యూజర్ పర్చేజ్ వాల్యూ.
ప్రతి 10,000కి 1 యూపీవీ జనరేట్ అవుతూ ఉంటుందండి. ఒక్క జీజీ కాయిన్ వాల్యూ వచ్చేసరికి 1 రూపీ అండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు లోకల్ స్టోర్లో 5,000 చేసాం, ఆన్లైన్లో కూడా 5,000 చేసాం, మొత్తం 10,000 అని చెప్పాం. ఈ 10,000 రూపీస్ అనేది మళ్ళీ జీజీ కాయిన్స్ రూపంలో మనకి క్యాష్ బ్యాక్ వచ్చింది. ఒక్క జీజీ కాయిన్ వాల్యూ వచ్చేసరికి 1 రూపీ, అంటే 10,000 జీజీ కాయిన్స్ ఉంటే మనకి 10,000 రూపీస్ మనకి వాలెట్లో ఉంది. వీటిని కూడా మనం క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. అది ఎలానో ఒకసారి చూద్దాం. ప్రతి యాక్టివ్ యూజర్కి కంపెనీ 1 crore ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది కంపెనీ ఇస్తుంది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కాయిన్స్ని ఎలా క్యాష్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ ప్రోగ్రామ్ వచ్చేసరికి మై సర్కిల్ ప్లాన్. ఈ ప్లాన్లో మనకి ప్రతి ఒక్క జీజీ కాయిన్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి కమిషన్స్ కూడా వస్తాయి. అది ఎలానో ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ సర్కిల్లో ఒక 6 యూపీవీస్ కంప్లీట్ చేసుకుంటే 500 రూపీస్ మనకు కమిషన్ వస్తుంది. అంటే 60,000 రూపీస్ మనం బిజినెస్ ఇస్తే కంపెనీకి మనకు 500 రూపీస్ అనేది ఇస్తుంది నామినల్ అమౌంట్. ఇది చిన్నగానే కనబడుతుంది. అంటే ఇది సైక్లింగ్ అవుతూ ఉంటే మనకి ఎక్కువ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అది కూడా చూద్దాం. సెకండ్ సర్కిల్లో ఒక 36 యూపీస్ కంప్లీట్ చేసుకుంటే 1,000 రూపీస్ వస్తుంది. అలానే థర్డ్ సర్కిల్లో 216 యూపీస్ కంప్లీట్ చేసుకుంటే 3,500 వస్తుంది. అలానే ఫోర్త్ సర్కిల్లో మనకి 1296 యూపీస్ కంప్లీట్ చేసుకుంటే 5,000 వస్తుంది. ఇప్పుడు మొత్తం టోటల్ కమిషన్ అంతా తీసుకున్నామండి. 5,000, 3,500, 1,000, 500 మొత్తం కలుపుకుంటే మనం 10,000 ఇన్కమ్ అనేది తీసుకున్నాం. దీంతో పాటు ఇక్కడ మనకి స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు ఆన్లైన్లో 5,000, ఆఫ్లైన్లో 5,000 మనం కొన్నప్పుడు 10,000 జీజీ కాయిన్స్ వచ్చాయి కదా. ఆ జీజీ కాయిన్స్ని ఇక్కడ క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. టోటల్గా మన బెనిఫిట్ వచ్చేసరికి 20,000 రూపీస్ మనం ఇన్కమ్ తీసుకున్నాం. అలానే మన ఫిఫ్త్ సర్కిల్లో వచ్చేసరికి మనకి 18,000 ఇన్కమ్ వస్తుంది. అలానే 36 జీజీ కాయిన్స్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే సిక్స్త్ సర్కిల్లో మనకి 50,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. 1 lakh జీజీ కాయిన్స్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. అలానే 77th సర్కిల్లో మనకి 1.5 lakhs కమిషన్ వస్తుంది. 3 lakhs జీజీ కాయిన్స్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అలానే 8th సర్కిల్లో మనకు 6.72 lakhs కమిషన్ వస్తుంది. మనకు 15 lakh జీజీ కాయిన్స్ క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. అలా 9th సర్కిల్లో 21 lakhs అనేది కమిషన్ వస్తుంది. మనకి 50 lakh జీజీ కాయిన్స్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. టోటల్గా మనకి 9th సర్కిల్ కంప్లీట్ చేసుకునేసరికి 1 కోటి రూపాయల ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. సో ఇక్కడ రీపర్చేజింగ్ ఎప్పుడు ఎంతకాలం జరుగుతుందో ఈ ఇన్కమ్ కూడా అంతకాలం కూడా మనకి ఒక యూజర్కి కంటిన్యూషన్ రెగ్యులర్ ఇన్కమ్ కింద మనకి కంపెనీ పే చేస్తూనే ఉంటుంది. సో పర్చేజింగ్ ఎంత జరిగితే అంత ఇన్కమ్ అనేది మనకి రెగ్యులర్ ఇన్కమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక సైక్లింగ్ ఇన్కమ్ అండి. అందుకే కంపెనీ ఏం చేసిందంటే మై సైకిల్ ప్లాన్ అనేది పేరు పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్క కస్టమర్కి వాళ్ళకి నచ్చిన షాప్లో వాళ్ళకి నచ్చిన షాపింగ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ తీసుకొని దాని ద్వారా నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం కంపెనీ ప్రతి ఒక్క కస్టమర్కి ఇవ్వడం అనేది జరిగింది దీని ద్వారా. సో ఇప్పుడు మనం ఈ గ్లోబల్ గార్డెన్లో మనం రిజిస్ట్రేషన్ అయ్యి యాక్టివ్ యూజర్ కింద అవుతే ఇట్లా 1 crore ఇన్కమ్ని మనం తీసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. సో మనకి ఎందుకు ఆలస్యం, దీంట్లో మనం రిజిస్ట్రేషన్ అవుదాం. 100% మనం ఇన్కమ్ తీసుకునే అవకాశానికి కష్టపడుతూ అందరికి కూడా షేర్ చేస్తూ వాళ్ళకు కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం కూడా మనకు సపోర్ట్గా ఉండి వాళ్ళకు కూడా ఇన్కమ్ తీసుకునే